హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా గార్డెన్ టూర్ చూసేయండి. చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసేద్దాం. ఇది కంపోస్ట్ అండి. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. మన వెజిటేబుల్ వేస్ట్ ఉంటుంది కదా, దాంతో అయితే నేను ఇలా కంపోస్ట్ని ప్రిపేర్ చేసి చెట్లకైతే వేసుకుంటానండి. ఈ వైట్ పౌడర్ వచ్చేసి మనకి సూడోమోనాస్ అంటాము. ఇది మన ఎరువులో కలిపేసి వేసినట్లయితే వాటికి కింద రూట్స్కి కానీ ఫంగస్ అట్లా రాకుండా మంచిగా గ్రోత్ అనేది ఉంటుంది. చూడండి, ఇలా అంతా మిక్స్ చేసేసుకొని మనం చెట్ల మొదల్లో వేసేసుకోవడమే. ఇంట్లోనే వెజిటేబుల్ వేస్ట్తో ఒక డబ్బాకి హోల్స్ పెట్టేసుకొని అందులో చేసుకుంటాను నేను. మనం 30-40 డేస్ అలా ఉంచేసినట్లయితే మంచిగా చక్కగా ఇలా తయారవుతుంది ఎరువు. మనకి ఒక లేయర్ వెజిటేబుల్ వేస్ట్, అలాగే ఒక లేయర్ మట్టి, పేడ అవన్నీ వేసేసుకొని మనము ఒక 30-40 డేస్ ఉంచేసుకుంటే మనకి మంచిగా ఈ విధంగా ఎరువు అయితే తయారవుతుంది. ఈ తయారైన ఎరువులో మనము సూడోమోనాస్ కలిపేసేసుకొని మనము వేసుకున్నట్లయితే చాలా హెల్దీగా గ్రోత్ అయితే ఉంటుందండి. ప్లాంట్స్ కానీ, వెజిటేబుల్ క్రాప్స్కి కానీ, ఫ్రూట్ క్రాప్స్కి ఏదైనా కానీ చాలా చక్కగా అయితే మనకి గ్రోత్ అనేది వస్తుంది. చూడండి, ఇలా మంచిగా అంతా కలుపుకున్న తర్వాత ఈ మిక్స్ చేసుకున్న దాన్ని మనము చెట్ల మొదల్లో వేసేసుకోవాలి. అప్పుడు చాలా బాగా గ్రోత్ ఉంటుంది. చూడండి, ఇలా మనమైతే వేసేసుకోవాలి. ప్లాంట్స్ అనేది చాలా హెల్దీగా గ్రోత్ అయితే ఉంటుంది. చూడండి, ఇక్కడ చెట్ల మొదల్లో వేసేసుకొని కొద్దిగా ఇట్లా చల్లినట్టు వాటరింగ్ పట్టేసుకుంటే సరిపోతుంది. మనం పెద్దగా బయటికి వెళ్ళేసి తీసుకొచ్చి ఇంట్లో పెంచుకునే వాటికి మనం స్ప్రే చేయాల్సిన పని అయితే ఏమీ లేదు. చూడండి, ఎంత గ్రీన్గా ఎంత హెల్దీగా ఉన్నాయో క్రాప్స్ అనేవి. వేయాల్సిన పని అయితే ఏమీ లేదండి. మనం ఇంట్లోనే ఇలా చక్కగా చేసేసుకొని మన ఇంట్లో వరకు పెంచుకునే వాటికైతే ఇలా చేసుకుంటే మనకి ఎలాంటి పెస్టిసైడ్స్, కెమికల్స్ ఏవి కలవకుండా ఉంటుంది. మన వరకు మనం పండించుకున్నట్లయితే చాలా హెల్దీగా ఉంటుంది మన లైఫ్ స్టైల్ కూడా. చూడండి, ఇవి వంకాయ మొలకలండి. వంకాయ వేసాను. అలాగే ఇది పసుపు. ఇక్కడ వచ్చేసి మందార అండి. చూడండి ఎంత బాగుందో మందార పువ్వు అయితే. చాలా అంటే చాలా మందార పువ్వులు అయితే పూస్తాయి. ఇంకా పెట్టాలండి, ఇంకా ఏమీ పెట్టలేదు. సరిగ్గా ఉన్నంత వరకు అయితే తీసి పెట్టాను. ఇది మల్లె చెట్టు అండి, దొడ్డు మల్లె. అలాగే ఇక్కడ చూడండి, ఇది కంద చెట్టు, కంద తీగ అండి. కంద తీగ మొత్తం ఇట్లా పాకేసేసి మనకి శివరాత్రి టైం వరకు అయితే కందగడ్డలు అయితే కింద మంచిగా ఊరిపోతాయి. పెద్ద పెద్ద సైజులో అయితే వస్తాయి. చాలా హెల్దీగా ఇంట్లోనే మంచిగా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం తీగ పెట్టేసినా కానీ మొత్తం ఇట్లా పాకుతూ ఫుల్గా పారిపోతుంది. ఇక్కడ ఇది నేరేడు పండు చెట్టు. ఇంకా కాత ఇంకా స్టార్ట్ కాలేదండి. ఇప్పుడే పెరుగుతుంది. ఇది వచ్చేసి జామ చెట్టు. ఇది వచ్చేసి నిమ్మ చెట్టు. చూడండి, ఇది వచ్చేసి షోకేస్ చెట్టు అండి. నేనైతే అన్నీ ఎక్కడో ఏం కలెక్ట్ అయితే చేసి పెట్టలేదండి. అన్నీ తెలిసిన వాళ్ళ ఇంట్లో నుండి అయితే తీసుకొచ్చేసుకొని అయితే మంచిగా అయితే ఇలా పెట్టేసుకున్నాను. ఇక్కడ పింక్
రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్ అండి, చిన్న రోజ్ ఫ్లవర్ చెట్టు. అలాగే మనీ ప్లాంట్ని కూడా ఇట్లా కింద వేసేసాను, చాలా మంచిగా గ్రో అయితే అయింది. ఇందులోనే ఇంకో దొడ్డుమల్ల చెట్టు కూడా ఉంది చూడండి, ఇటు సైడ్కి ఉంది. చూడండి మనీ ప్లాంట్ చెట్టు చూడండి ఎంత బాగా పెరిగిందో. ఇది దొడ్డు మల్లె చెట్టు అండి. అక్కడ ఒక స్టార్టింగ్లో ఒకటి ఉంది, ఇక్కడ కూడా ఒకటి ఉంది. మనీ ప్లాంట్ చెట్టు చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా ఇష్టం అండి మనీ ప్లాంట్ చెట్టు. దాన్ని చూస్తేనే ఒక పాజిటివ్ వైబ్ లాగా అనిపిస్తుంది. ఇంకా అన్ని వెజిటేబుల్స్ అయితే ఇంకా పెట్టాల్సి ఉందండి, పెట్టాలి. స్టార్టింగ్ అయితే చాలా బాగా అన్ని వంకాయ చెట్లు కానీ, టమాటాలు, అలాగే దోసకాయ, అవన్నీ కాకరకాయ, చిక్కుడుకాయ ఇవన్నీ వేసుకున్నామండి మేమైతే. చాలా బాగా కరోనా టైంలో అయితే అవి మేమైతే హాయిగా ఇంట్లోనే పండించుకున్నాము, హెల్తీగా అయితే తిన్నాము. ఇంకా మళ్ళీ ఇప్పుడైతే ఇంకా వెజిటేబుల్స్ ఇప్పుడే వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా అన్ని సీడ్ అయితే వేయాలి. మంచిగా కొంచెం నీట్గా అయితే చేసేసుకొని, ఇక్కడ చూడండి అక్కడక్కడ కనకాంబరం చెట్లు అయితే ఉన్నాయి. చూడండి ఇదైతే మా పక్క వాళ్ళ వెనకాల ఇంట్లో అండి, బిల్వ వృక్షం అండి, చాలా పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటుంది. బిల్వ వృక్షం కూడా ఒక మనకి ఏంటంటే చూసినప్పుడల్లా ఒక పాజిటివిటీ అయితే ఇస్తుంది. చూసినప్పుడల్లా ఒకసారి శివ శివ అని అయితే అనుకుంటానండి. చూడండి ఇక్కడ 3 ఇట్లా ఉన్నాయి బిల్వ ఆకులు. నేను అప్పుడప్పుడు పూజకి కూడా యూస్ చేస్తాను. చూడండి ఎంత బాగుందో చెట్టు, బిల్వ వృక్షం పెద్దగా భలే ఉంది. చూడండి ఆకులు ఇక్కడ దగ్గర నుండి అయితే చూసారు కదండి. ఇవన్నీ వచ్చేసి మనకి కనకాంబరం మొక్కలే అండి. చూడండి అన్ని కనకాంబరం మొక్కలు. ఇంకా ఇదైతే కరివేపాకండి, కరివేపాకు. అలాగే ఇంకొక జామ చెట్టు ఇక్కడ ఉంది. ఇది చూడండి చిన్నంగి. ఇది కూడా ఇంకొకటి నేరేడు పండు చెట్టు. ఈ కనకాంబరాలు చూడండి ఎంత బాగుందో, ఫ్లవర్స్ ఆరెంజ్ కలర్లో చిన్న చిన్న. ఇవి చామంతి పూలండి, చామంతి చెట్లు. ఇది చూసారా అండి చిన్నంగి ఆకు. చిన్నంగి ఆకుతో అయితే చట్నీ చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మనకి. లేడీస్కి అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్. మనకి ఇది హెయిర్కి కానీ కంటికి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్నంగి పచ్చడి ఎవరైనా చేసుకుంటారా? చేసుకుంటే మీలో ఎంతమంది చేసుకుంటారు, ఎలా చేసుకుంటారో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే చేస్తానండి, చేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. చూడండి ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు. చిన్నంగిలో చాలా ఐరన్ అండ్ కాల్షియం రిచ్ అండి. చిన్నంగి ఆకును మంచిగా దువ్వేసేసుకొని చట్నీ చేసుకోండి, చాలా బాగుంటుంది మీకు దొరికినట్లయితే. చూడండి మళ్ళీ ఒక్కసారి మీకోసం ఫ్లవర్స్ అన్నీ చూపిస్తున్నాను. దొడ్డుమల్లె చెట్టు అని ఇంకా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు, అంటే అక్కడొకటి అయితే పూస్తున్నాయి. చూడండి మందార చెట్లు ఒక 2-3 ఉన్నాయండి. ఒకటేమో ఇంతకుముందు మీకు చూపించాను కదా,
ఆ కలరు గోధుమ రంగులో కొంచెం అలా ఉంది. ఇంకొకటి సన్న రేకుల రెడ్ కలర్ ఫ్లవర్స్ అండి. ఇంకొకటి ముద్ద మందారం రెడ్ కలరే ఉంది. చూడండి, ఇదే అండి గోధుమ రంగు ఉన్న మందార పువ్వు. చాలా బాగా అనిపిస్తున్నాయి మందార పూలు చూస్తే. చాలా వెరైటీస్లో అయితే ఇప్పుడు మనమైతే చూడొచ్చు మందార పూలు. ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ ఇలా చాలా హైబ్రిడ్లో కూడా వస్తుంది. చూడండి ఎంత బాగుందో ఫ్లవర్. నేను పూజకు కూడా నాకు ఇంట్లోనే ఇవన్నీ పూసినవే సరిపోతాయండి. బయట నుండి అయితే ఏమీ ఫ్లవర్స్ అయితే కొనాల్సిన పని లేకుండా ఇంట్లో ఉన్న మందార ఫ్లవర్స్ తోటి నేనైతే పూజను చేసుకుంటాను. చూడండి ఎంత గ్రీనరీగా ఎంత బాగున్నాయో లీవ్స్ అయితే హెల్దీగా. చూడండి పపాయ చెట్టు. నేను కంపోస్ట్ని కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసేదైతే ఇట్లా చెట్లకు వేస్తూ ఉంటాను. చూడండి పసుపు అక్కడొకటి అలా వేసానండి. నా వరకు సరిపోయేలాగా నాకు సరిపోయేంత పసుపు అయితే వస్తుంది. కింద మనం లీవ్స్ అన్నీ ఇట్లా మొత్తము ఎండిపోయిన తర్వాత అయితే తీయాలి. అప్పుడైతే మనకి పసుపు అనేది ఫామ్ అయింది అన్నట్టు ఇండికేషన్. లీవ్స్ అన్నీ ఎండిపోతాయి, సైడ్స్ నుండి ఇట్లా ఎండిపోతూ వస్తాయి. అప్పుడు మనము పసుపు అయింది అని అయితే మనకి కన్ఫర్మేషన్ అండి. అప్పుడు మనం తీసి చూసినట్లయితే మంచిగా వస్తుంది కింద. నా వరకు అయితే నాకు సరిపోతుంది. ఒక 4-5 అలా అక్కడొకటి అయితే నేను పెట్టాను. చూడండి ఇంకొకటి మందార చెప్పాను కదా రెడ్ కలర్ కూడా ఉంది అనేసి. ఇదైతే సన్న రేకులు అండి. రెడ్ కలర్ మందార పువ్వు మొగ్గ. ఇదైతే చెట్టు అండి. తర్వాత ఇది ఇక్కడే ఇంకొకటి అలోవెరా కూడా చాలా ఉంటుంది. చూడండి ఈ పసుపు కొంచెం కావస్తుంది. సైడ్స్ నుండి చూసారా, అబ్జర్వ్ చేసారా, డ్రై అవుతూ వస్తుంది లీవ్స్. మొత్తం ఇట్లా లీవ్స్ అన్నీ డ్రై అయిన తర్వాత మనము తీసేసుకోవాలి. ఇక్కడ చూడండి అలోవెరా. చాలా అంటే చాలా బాగా ఉంది మనకి. ఇంకా నాకైతే బయట ఏది తీసుకోవాల్సిన పని లేకుండా నా వరకే అవసరం ఉన్నాయని నేను ఇంట్లోనే పెట్టుకున్నానండి. ఇలా అలోవెరా మనం హెయిర్కి కానీ ఫేస్కి కానీ మంచిగా యూస్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ వామ చెట్టు చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. అది చిన్న కొమ్మ తెచ్చి పెట్టుకున్నా చూడండి ఎంత మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. నేనైతే వామ బజ్జీలు, అలాగే వామ వాటర్, అలాగే టీలో కూడా వామ వేసేసుకొని టీ పెట్టుకున్నట్లయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి టేస్ట్. అలాగే చాలా రిలీఫ్గా ఉంటుంది మనకి హెడేక్ అలా ఉన్నప్పుడు. వామ వేసేసుకొని టీ పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంటుంది. అలాగే ఇక్కడ మామిడి చెట్టు అండి ముందు, అలాగే జామ చెట్టు కూడా ఉంది. అలాగే కాకర తీగ మొత్తం పారి దీనికి అయితే వచ్చింది. కాకరకాయలు కూడా ఉన్నాయి, చూపిస్తాను మీకు కట్ చేసినవి. చూడండి ఇది మామిడి చెట్లు అండి, 2 ఉన్నాయి. చూడండి కాకర తీగ మొత్తం మామిడి చెట్టు మీదకి అయితే పాకింది. చెప్పాను కదా ఇంకా వెజిటేబుల్ క్రాప్స్ అన్నీ వేయాలండి. కొంచెం టైం అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటాను అవి కూడా. కోవిడ్ టైంలో అయితే చాలా అంటే చాలా టమాటాలు, వంకాయలు, ఇదేంటి అన్నీ వేసుకున్నానండి. చాలా బాగా యూజ్ అయితే అయింది నాకు. దోసకాయలు కూడా చాలా బాగా కాసాయి. చూడండి ఇది కాకర తీగ.
అక్కడ తోటకూర కూడా మొలుస్తుంది. అవితే యూజ్ చేస్తాను నేను. తోటకూర తెంపేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా తెంపుకొని అయితే వండుకుంటాను. చాలా బాగుంటుంది. అంతే అండి. నా గార్డెన్ టూర్ అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎంతమందికి గార్డెనింగ్ ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇది ముందు మామిడి చెట్లు, అలాగే ఒకటి జామ చెట్టు ఉందండి. జామ చెట్టుకైతే ఇప్పుడే కాయలు కాస్తున్నాయి. చూడండి ఇక్కడ జామ కాయలు ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి. మనం కొద్దిగా కేర్ తీసుకొని పెంచినట్లయితే మనకైతే అవి చాలా ఫ్లవర్స్ని కానీ ఫ్రూట్స్ని కానీ ఇస్తుంది. కొద్దిగా మనకి ఇంట్రెస్ట్తో చేసుకున్నట్లయితే ఇలా ఇంట్లోనే అన్నీ పెంచుకుంటూ మనం కూడా చాలా హెల్తీగా ఉంటామండి. డైలీ వాటరింగ్ చేయడం, వాటిని చూడడం, ఆ గ్రీనరీని చూస్తే మనసుకు ఎంతో తేలికగా చాలా హ్యాపీగా ఉంటుంది. మనకున్న బాధలు కూడా పోతాయి. మనకి ఎప్పుడైనా మనసు బాగాలేనప్పుడు ఒక్కసారి వచ్చేసి వీటిని అన్నిటిని చూస్తూ ఉంటే ఇవే మనకి మోటివేషన్ ఇస్తూ ఉంటాయి, ఇన్స్పిరేషన్ని కూడా ఇస్తాయి. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. నాకు కూడా ఎప్పుడైనా మూడ్ బాగాలేనప్పుడు కూడా నేను ఇలా కింద వచ్చి కొంతసేపు టైం అయితే స్పెండ్ చేసిపోతాను. చూడండి ఇక్కడ వచ్చేసి కాకర పువ్వు, అలాగే కాయలు కూడా ఉన్నాయి. చూపిస్తాను నాగండి. ఇక్కడ ముందు వామ చెట్టు, తులసి చెట్టు, అలాగే నిమ్మ చెట్టు, ఇవన్నీ మామిడి చెట్టు. చూడండి ఇదిగోండి కాకరకాయ. ఇంట్లో కాసిన వాటితో చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఏ కర్రీస్ అయినా కానీ మనం ఏమి వేయకుండా చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది కర్రీ. ఇంతే అండి మా గార్డెన్ టూర్ అయితే. ఒకవేళ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి వంకాయ, చూడండి కాకరకాయలు ఇప్పుడే ఫ్రెష్గా తెంపాను. వీటితో కాకరకాయ ఫ్రై చేసుకుంటే ఉంటుందండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా గార్డెన్ టూర్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఉంటే తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియోని. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంట్లో పెంచుకున్న వాటిని ఇలా మనము హార్వెస్ట్ చేసినప్పుడు ఆ హ్యాపీనెస్సే అసలు చెప్పలేనంతగా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.